నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 28వ భాగం. సుచరిత మాటలకి కార్ని రోడ్డుకి ఒక పక్కగా ఆపి ఆమె వైపు తిరిగాడు హేమంత్. కమిగేన్. నేను రాత్రి నీ రూమ్ దగ్గరికి వచ్చాను, తడబాటుగా చెప్పింది. అతని చూపులు తననే సూటిగా తాకుతున్నాయని తెలుస్తున్నా రోడ్డు వైపే చూస్తోంది, అతని కళ్ళలోకి చూసే ధైర్యం లేక. మరి డోర్ నాక్ చేయలేదే? నేను వినిపించుకోలేదా? కన్సర్న్ తెలుస్తూనే ఉంది కంఠంలో. ముందు నువ్వు కారు పోని, శుచి అనడంతో హేమంత్ మారు మాట్లాడకుండా పోనిచ్చాడు. నీతో మాట్లాడాలని, నీతో ఉండాలని అనిపించింది బాగా, కిటికీలో నుంచి బయటికి చూస్తూ చెప్పింది. మరి తలుపెందుకు కొట్టలేదు? అప్పటికి విషయం అర్థమైన హేమంత్ అడిగాడు. భయం వేసింది, టక్కుని చెప్పింది. ఎందుకు శుచి? కామ్గా అడిగాడు. శుచి మొహం సిగ్గుతో ఎర్రగా కందిపోవడం కనుచివరల నుంచి గమనించాడతను. ఇంట్రెస్టింగ్ అనుకున్నాడు మనసులో. ఒకసారి రూమ్ లోపలికి వస్తే నిన్ను వదిలి దూరంగా ఉండలేనని అనిపించింది. అది కరెక్ట్ కాదేమో అనిపించింది. నువ్వు అందుకు ఒప్పుకోవని ఎందుకో అనిపించడంతో ధైర్యం చేయలేకపోయాను. మెల్లగా నన్ను బుజ్జగించి 10 నిమిషాల్లో నన్ను నా రూమ్ దగ్గర దింపేస్తావు. తర్వాత నువ్వు కోల్డ్ షవర్ తీసుకుంటే అది వేరే విషయం అంటూ అప్పుడు చూసింది అతని వైపు. అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకోవడంతో తను కరెక్ట్గానే చెప్పిందని అర్థమైంది ఆమెకి భయం పోయింది. అతనితో ఓపెన్గా మాట్లాడడం ఒకంత రిలీఫ్గా ఉంది ఆమెకి. ఎలా మాట్లాడితే ఏమనుకుంటాడో అన్న భయం లేకపోవడంతో ఆమె తన సంకోచాలన్నీ పక్కన పెట్టేసింది. మంచి ఆవేశంతో రెడ్ బుల్లా బయలుదేరాను, కానీ నీ మనసు అర్థమైనట్టు నా మనసు నన్ను వెనక్కి లాగింది. వీఆర్ నాట్ రెడీ అనిపించింది, అందుకే ఐ స్టేట్ బ్యాక్ నవ్వుతూ చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ వేరే ఏవే మాటల్లో పడిపోయారు. హజారరామ టెంపుల్ దగ్గరికి చేరుకున్నారు. ఇంకా టూరిస్ట్ ఎవరూ లేరక్కడ. ఖాళీగా ఉండడంతో హేమంత్ కార్ పార్క్ చేశాక ఇద్దరూ లేజీగా కబుర్లు చెప్పుకుంటూ లోపలికి నడిచారు. హేమంత్ ఇంత చక్కని డిజైన్ చెక్కడానికి ఎంత నైపుణ్యం కావాలో కదా, అబ్బురంగా అంది తన వేలితో రాతిపై చెక్కని ఏనుగులపై రాస్తూ. అది కూడా మిషన్లు లేకుండా అన్నాడతను. ఏనుగుల మెడల్లో ఉన్న మువ్వలు, సైనికుల చేతుల్లో పదునైన ఈటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆమె కళ్ళలో ఆ మెరుపు, అడ్మిరేషన్ తన కెమెరాతో చకచకా బంధించాడు హేమంత్. అది కూడా ఆమెకి తెలియనంత సంభ్రమంలో మునిగిపోయింది సుచరిత. సుచరిత పిలిచాడు. విశాలమైన గుడిలో శిల్ప సంపదని ఎంజాయ్ చేస్తున్న శుచి వెనక్కి తిరిగి చూసింది. ఐ లవ్ యూ అన్నాడు. కళ్ళు చికిలించి ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉన్న ఆమె మొహంలో మెల్లమెల్లగా వచ్చింది మార్పు. కళ్ళలో మెల్లగా పాకి వచ్చింది మెరుపు. ముడుచుకున్న కనుబొమ్మలు విచ్చుకున్నాయి. బుక్కల్లో గులాబీలు పూసాయి. పెదవులపై అందమైన చిరునవ్వు ప్రత్యక్షమైంది. మొహం ఆనందంతో మెరిసిపోయింది. అది చూడడం కోసమే అతను ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరూ ఒంటరిగా ఉండాలి, కానీ తాము లిమిట్స్లో ఉండాలి. అందుకే ఆ ప్లేస్ ఎంచుకున్నాడు. కానీ తనని తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నాడని అర్థమైంది హేమంత్కి. ఆమెలో మార్పులను దూరంగా నిలబడి చూసి ఆనందించాలని అనుకున్నాడు. కానీ తన ప్రమేయం లేకుండానే ఆమె దగ్గరికి నడిచి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నిన్ను ఇలా చూడడం కోసం ఎన్నిసార్లైనా ఆ మాట చెప్తూనే ఉంటాను శుచి. ఆమెను దగ్గరికి తీసుకుని ఆమె చెంపకి తన చెయ్యి ఆనించి అన్నాడు. ఇంతలో దూరంగా ఎవరో పిల్లలు గట్టిగా అరుస్తూ పరుగులు తీస్తున్న శబ్దం కావడంతో ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరూ దూరం జరిగారు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. అక్కడ 1 గంట గడిపాక బయటికి వస్తూ ఉండగా, హేమంత్ అక్కడేదో బోర్డు ఉంది, ఒకసారి స్లో చేయి అని విండో గ్లాస్ కిందకి దించింది శుచి. ఇక్కడ ఇంకో రామాలయం ఉంది, పట్టాభిరాముడట, వెళ్దామా? బోర్డు చదివి ఆశగా అడిగింది అతన్ని. అతను చిరునవ్వుతో అటు టర్న్ తీసుకున్నాడు. కారు మట్టి రోడ్డు మీదకి పోనిచ్చి ఒక పక్కగా పార్క్ చేసి
లోపలికి నడిచారిద్దరు. ముందు చాలా విశాలమైన పచ్చని లాన్ ఉంది. కుడివైపుకి ఒక చిన్న మండపం ఉంది. అక్కడ ఆవులు కాచుకునే అవ్వ ఒక ఆమె కూర్చుని తాపీగా చుట్టగాల్చుకుంటోంది. హేమూ, ఆమెతో నాకు ఒక ఫోటో కావాలి అంటూ మేకపిల్లల చెంగును గెంతుకుంటూ ఆమె దగ్గరికి పరుగుతీస్తున్న శుచిని చూసి నవ్వుకుంటూ చిన్నగా తల అడ్డంగా కదిలించాడు. అన్బిలీవబుల్ చిన్నగా అనుకున్నాడు. తర్వాత ఇద్దరూ లోపలికి నడిచారు. ఎవ్వరూ లేరక్కడ. సెక్యూరిటీ కూడా కనిపించలేదు. అమ్మో, ఎంత విశాలమైన గుడో! గుండెల మీద చేతిని వేసుకుని బోలెడంత ఆశ్చర్యపోయింది. అప్పట్లో మీటింగ్ ప్లేసెస్ ఇవేగా అన్నిటికీ అన్నాడు అతను కూడా ఎంజాయ్ చేస్తూ. పావురాల రెక్కల చప్పుడు తప్ప వేరే శబ్దమేమీ లేదు. చాలా ప్రశాంతంగా ఉందక్కడ. ఏ గుడికి విగ్రహాలు లేవు లోపల. హెరిటేజ్ సైట్స్ కావడంతో గుడులు శిథిలం కాకుండా ఉన్నాయి. ఇద్దరూ మెట్ల మీద కూర్చున్నారు. ఆమె ఒక మెట్టు పైన కూర్చుంది. హేమంత్ కూర్చున్నా కూడా కెమెరాని పక్కన పెట్టకుండా ఒళ్ళో పెట్టుకోవడం చూసి లోపల చాలా సంతోషపడింది. డిగ్రీ అయ్యాక ఏం చేస్తావు హేమంత్ అడిగింది ఆసక్తిగా. నా సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తా. గన్ షాట్గా వచ్చింది ఆన్సర్. ఇద్దరూ చాలాసేపు ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నాక అసలు ప్రసక్తి రానే వచ్చింది. మన పెళ్ళెప్పుడు హేమంత్ అడిగింది మోకాళ్ళ మీద గెట్టం ఆనించుకుని కూర్చుని. మనం సెటిల్ అయ్యాక. అంటే కనీసం మరొక్క 3 ఏళ్ళు సుచరిత. నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలంటే నాకు ఆ మాత్రం టైం కావాలి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు. ఆమె అతని చేతిని మృదువుగా నొక్కి చిన్నగా నవ్వింది. ఇక్కడ సుధాకర్ రేణుతో, శుచి హేమంత్తో తమ జీవితాలని తమకు నచ్చినట్టుగా మలుచుకోవాలని చూస్తుండగా అక్కడ రాజేశ్వరీదేవికి వేరే ఆలోచనలున్నాయి. అమ్మగారు, ఈ రోజుల్లో అందరూ మ్యారేజ్ బ్యూరోలకు వెళ్ళిపోతున్నారు సంబంధాల కోసం. కానీ అవి ఎంతవరకు నమ్మొచ్చో మీరే చెప్పండి. ఆన్లైన్లో ఎవరి వివరాలు వాళ్ళు అప్డేట్ చేస్తారు. అవి నమ్మదగినవవునో కాదో మనకు తెలియదు కదా. నేనైతే అన్నీ ఎంక్వైరీ చేసి మంచి చెడు వాకపు చేసి మరీ చెప్తాను. మన సుచమ్మకి బంగారం లాంటి సంబంధం. పెళ్ళ పేరయ్య విష్ణుశాస్త్రి వేడి కాఫీ చప్పరిస్తూ అన్నాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య అన్న పదం పాత చింతకాయ పచ్చడైపోయి బ్రోకర్ అన్న పేరు వాడుకలోకి వచ్చినా రాజేశ్వరీదేవికి ఇంగ్లీష్ పదం కన్నా తెలుగు పదమే నచ్చుతుంది. శాస్త్రి గారు, మా శుచి ఇంకా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అప్పుడే పెళ్ళంటే కళ్ళజోడు సవరించుకుంటూ వాక్యం పూర్తి చేయకుండానే ఆలోచనలో పడింది. మంచి సంబంధం అమ్మగారు. అబ్బాయి తల్లిదండ్రులు మన శుచిని పెళ్లిలో చూశారట. ఆ అమ్మాయి కోడలిగా రావాలని పట్టుబట్టింది పిల్లాడి తల్లి. ఆవిడ మాటకి ఎదురులేదు ఇంట్లో. పిల్లాడు నవమన్మధుడిలా ఉంటాడు చెప్పి ఫోటో ఆవిడకిచ్చాడు విష్ణుశర్మ. ఫోటో చూడగానే ఆవిడ కళ్ళు తళుక్కున మెరవడం కనిపెట్టేశాడతను. అబ్బాయి చాలా నెమ్మదిస్తుడండి. ఊరికే జలపాతం లాంటి అమ్మాయి మన శుచి అయితే గంభీరంగా ప్రవహించే నది ఆ కుర్రాడు. పేరు సంజయ్. మరిన్ని డీటెయిల్స్ చెప్పాడు. ఆవిడ ఆ ఫోటోని పరిశీలనగా చూస్తూ ఉండడంతో తన వాక్చాతుర్యంతో ఆవిడని మరింత ఆలోచనలో పడేశాడు. మీద పెద్ద వయసు, సుధాకర్ మగపిల్లాడు. తన పనుల పడి చెల్లెలికి పెళ్లి చేయాలన్న విషయం పట్టించుకోకపోతే శుచి జీవితం మూడువారిపోతుంది. ఆ తర్వాత అతనికి భార్యగా వచ్చే అమ్మాయి ఆ విషయం ఆలోచించాలని రూల్ లేదు కదండి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శుచిని సెటిల్ చేయండి. గొంతు తక్కించి కాన్స్పిరేషనల్గా అన్నాడు. సరే, అబ్బాయి వివరాలు ఫోటో వెనక రాసివ్వండి, ఆలోచిస్తాను చెప్పింది. అతని మాటలు సబబుగానే అనిపించినా బయట పడలేదామె. ఆవిడ ఫోటో అడిగిందంటే ఖచ్చితంగా ఆలోచించడమే కాదు, మరింత ఎంక్వైరీ చేస్తుందని విష్ణుశాస్త్రికి తెలుసు. అందుకే ఏరికోరి మంచి సంబంధం తెచ్చాడు. పిల్లాడి తల్లి కొంచెం గడుసుపిండం, అదొక్కటే కొంచెం చూసుకోవాలి. అయినా ఈ రోజుల్లో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అయిపోయాయి కదా. అత్తగారు ఆమెతో ఉండనే ఉండదు. ఇక ఆ విషయానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు ఆడపిల్లలు లేని విష్ణుశాస్త్రి. అతను రాజేశ్వరీదేవి ఇంటి పురోహితుడు. అతని చిన్నప్పటి నుంచి తండ్రితో పాటుగా అన్ని శుభకార్యాలకి వాళ్ళింటికి వచ్చిపోతూ ఉండేవాడు. తండ్రికి వయసు మీరిపోయాక ఆయన బాధ్యతలు తను చేపట్టాడు విష్ణుశాస్త్రి. ఆయనకన్నా ఒక ఆకు ఎక్కువ చదివి ఇలా పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం ఎత్తాడు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పౌరోహిత్యం ఒక్కదానితో నెట్టుకురావడం కష్టం అనుకున్నాడు అతను. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాడు.
సుచికి మంచి సంబంధం తెస్తే తనకి భారీగా కమిషన్ వస్తుందని తెలుసు తనకి. అందుకే ఎలాగైనా ఈ సంబంధం కుదర్చాలని అతని ఉద్దేశం. తన వయసు గురించి అతనన్న మాటల్లో అబద్ధమేమీ లేదు గనక ఆవిడ తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.